నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను కేర్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. హైదరాబాద్ చాప్టర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ హైదరాబాద్ చాప్టర్కి నేను సెక్రటరీ అండి. ఈ ప్రపంచ సెప్సిస్ దినం సందర్భంగా మనం ఈ సెప్సిస్ గురించి జనరల్ పబ్లిక్లో మీడియాలో కొద్దిగా అవేర్నెస్ తెద్దామన్న ప్రయత్నం భాగంగా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ అరేంజ్ చేశాము. ప్రపంచవ్యాప్తంగా ఈ సెప్సిస్ అన్నది ఒక మేజర్ ప్రాబ్లంగా వచ్చింది. మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే ఈ సెప్సిస్ ట్రీట్మెంట్ కానీ సెప్సిస్ వలన వచ్చే పర్యవసానానికి మనం చేయవలసిన ఉపాయాలు కానీ ఒక ప్రోటోకాలైజ్డ్ ఒక పద్ధతి ప్రకారం చేయాలి అన్న అవగాహన వచ్చింది. గత 10 సంవత్సరాలుగా వచ్చింది. కాబట్టి ఇటువంటి అవగాహన మన సొసైటీలు కూడా తీసుకొస్తే మన దానివల్ల వచ్చే పర్యవసానాలు తక్కువగా మనం చేయగలం అన్న అభిప్రాయంతో మేము ఈ వరల్డ్ సెప్సిస్ డే సందర్భంగా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సెప్సిస్ అన్నది రకరకాలుగా మనం అనుకుంటాం, రకరకాలుగా మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. సెప్సిస్ అంటే ఏంటి అన్న ప్రశ్న మీ మైండ్లో ఉండవచ్చు. మనకి రొటీన్గా వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ మన శరీరంలో ఒక భాగానికి సోకినప్పుడు అది ఇన్ఫెక్షన్ అంటాం దాన్ని. ఈ ఇన్ఫెక్షన్ ఒక స్టేజ్ దాటి శరీరంలో ఉన్న ఇతర అవయవాలకు వ్యాపించిన పరిస్థితిలో దాన్ని సెప్సిస్ అంటాము. ఈ సెప్సిస్ ఇంకా కొద్దిగా ముదిరిన పక్షంలో దాన్ని సెప్టిక్ షాక్ అంటాము. సెప్టిక్ షాక్ అంటే మనకి ఈ సెప్సిస్ వలన వచ్చిన పదార్థాల వలన టాక్సిన్స్ అంటాము. ఆ టాక్సిన్స్ వలన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, మూత్రపిండాల మీద అసరు కావడం, మెదడు మీద అసరు పడడం, ఇవన్నీ కలిపితే దీన్ని సెప్టిక్ షాక్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అంటాం. సో పేషెంట్స్ రికవరీ కూడా ఏ స్టేజ్లో మనం దీన్ని పసిగట్టాము, ఏ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ త్వరగా ఎలాగ మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం అన్న గురించి అవగాహన పెంచడానికి మేము ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ తరఫున ప్రయత్నం చేస్తాం. సెప్సిస్ అన్నది ఏ వయసులో అన్నా రావచ్చండి. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వయోవృద్ధుల వరకు ఎవరైనా ఈ సెప్సిస్కి ఎవరికైనా రావచ్చు. కానీ ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తే కనుక దీనివల్ల వచ్చే పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా. ఇన్ఫెక్షన్ అన్నది శరీరంలో ఏ భాగానికన్నా రావచ్చు. కాకపోతే ట్రాపికల్ కంట్రీస్ అంటే మన ఉష్ణ దేశాలు ఇలాంటి దేశాల్లో చూస్తే కనుక లంగ్స్లో చాలా కామన్గా వస్తుంటుంది. తర్వాత యూరిన్లో కామన్గా వస్తుంటుంది. మన దేశంలో ఈ ప్రాంతంలో ప్రపంచంలో ఈ ప్రాంతంలో మలేరియా, డెంగీ, లెప్టోస్పైరా ఇలాంటి జబ్బులు కూడా కామన్గా ఉన్నాయి. కాబట్టి ఇవి సెప్సిస్కి దీనికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. కాబట్టి దీన్ని కూడా అందులో చేర్చి మనం డిస్కస్ చేయాలి. ప్రతిరోజు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కానీ చూస్తే కనుక కనీసం 10 నుంచి 12% పేషెంట్లు ఇన్ఫెక్షన్ సెప్సిస్ వలన ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్లే ఉంటారు. సో ప్రతిరోజు మనకి ఇలాంటి పేషెంట్లు కనపడుతూనే ఉంటారు. హైదరాబాద్లో ఇప్పుడున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే కనుక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యత ప్రతి హాస్పిటల్కి ఉందండి. దాన్ని ఉపయోగపరచుకోవడానికే అవగాహన మేము తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ట్రీట్మెంట్ కాస్ట్ అన్నది మనం ఏ స్టేజ్లో ఇది జబ్బును పసిగట్టామన్న దాన్ని బట్టి ఉంటుందండి. సింపుల్ ఇన్ఫెక్షన్తో కనుక మీరు అడ్మిట్ అవుతే ఒక 10-15 వేలలో అయిపోవచ్చు. మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ ఈ సెప్టిక్ షాక్ వచ్చి కనుక పేషెంట్ మూత్రపిండాలు పనిచేయకుండా వేరే అవయవాలు పనిచేయకుండా కనుక హాస్పిటల్లో అడ్మిట్ అవుతే కనుక సుమారు రోజుకి 45 నుంచి 55 వేల వరకు ఖర్చు కాగలదండి.